అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో ఒక విమానం కుప్పకూలిపోయింది, బ్లాస్ట్ గురైంది, పెద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దాంట్లో ఉన్న వారంతా కూడా ఆ మంటల తాటికి సజీవ దహనం అయిపోయారు. అయితే ఈ విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా ఓ టెక్నికల్ ఇష్యూ తలెత్తిందట. అయితే ఈ ప్రమాదంలో నలుగురు ఆ విమాన ప్రమాదానికి సంబంధించి మంటల్లో కాలి బూడిదైపోయారు. ఇక మృతుల్లో అమెరికన్ రేసర్ గ్రిగ్ బిఫల్ కుటుంబం కూడా ఉంది. అయితే ప్రమాద దాటికి ఇంకా కూడా అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో ఆ ఎయిర్పోర్ట్ ని తాత్కాలికంగా మూసివేశారు. ఒక ఫేమస్ రేసర్ కూడా తన కుటుంబంతో సహా ఈ విమానంలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో అంతా కూడా ఒకసారిగా షాక్ గురయ్యారు. సో 7 పీపుల్ అంటే యాజ్ ఆఫ్ నౌ ఇంకా మృతుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 7 ఈ సంఘటనలో మరణించారట. ఒకే కుటుంబానికి సంబంధించి 4 మరణించడంతో పాటుగా ఇతరత్ర వారంతా కూడా ఈ సంఘటనలో మరణించారు. సో స్టేట్స్ వెళ్ళి నార్త్ కొరోలినా స్టేట్ హైవే పాట్రోల్ అధికారులు చెప్తున్న ప్రకారంగా అది ఒక ప్రైవేట్ జెట్, ఒక చిన్న ప్రైవేట్ జెట్ అది. సో టేక్ ఆఫ్ అయిన తర్వాత టేక్ ఆఫ్ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ల్యాండింగ్ అవుతున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.